శక్తికి స్వరూపం, భక్తికి నిలయం, కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు కొండగట్టు ఆంజనేయుడు. ఆ స్వామి కరుణ ఎవరిపై ఉంటుందో వారికి అసాధ్యం అన్నదే లేదు. ఆ స్వామి ఎవరి చేయి పట్టుకుంటాడో వారికి అపజయం అన్నదే రాదు. ఇది ఆ స్వామి కరుణ పొందిన ఓ భక్తుడి కథ. మృత్యువును జయించి జననేతగా ఎదిగి ఇప్పుడు తన ఇష్టదైవం రుణం తీర్చుకుంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సేవా సంకల్పం ఇది. ఆయన మాట ఇచ్చారంటే అంతే, పనైపోయినట్టే. మన రాష్ట్రమా పక్క రాష్ట్రమా అని తేడా లేదు, మనవాడు పరాయివాడనే భేదం లేదు. ఎక్కడైనా సరే సమస్యకు చెక్ పడాల్సిందే, పరిష్కారం కళ్ల ముందు కనిపించాల్సిందే. తెరపైనే కాదు, పాలిటిక్స్లో కూడా అదే పవర్ చూపిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తానేమిటో రుజువు చేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన చొరవతో ఇప్పుడు కొండగట్టుకు మహద్దశ పట్టనుంది. కొండగట్టు రూపం సమూలంగా మారబోతోంది. కొండగట్టు ఆలయంలో 35 కోట్లతో టీటీడీ చేపట్టనున్న భారీ నిర్మాణ పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొండగట్టుకు ఓ విడదీయలేని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ఆయన ఏ పని మొదలెట్టినా మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని అందరికీ తెలిసిందే. దీనికి కారణం తెలియాలంటే ఓ 15 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అది 2009వ సంవత్సరం. ఎన్నికల ప్రచారం జరుగుతోంది. వేలాది మంది అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఎవ్వరూ ఊహించని ఘటన జరిగింది. వాహనానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. క్షణాల్లో షాక్కి గురైన పవన్ మృత్యు అంచుల వరకెళ్లారు. ఆ క్షణంలో తనలో అతీత శక్తి కాపాడిందని, అది కొండగట్టు అంజన్న కరుణే అని పవన్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ రోజు తనకు పునర్జన్మ లభించిందని, ఆ జన్మ ఆ స్వామి పెట్టిన భిక్షేనని ఆయన పదే పదే చెబుతుంటారు. ఆ సంఘటనే ఆయన జీవితాన్ని, ఆయన భక్తిని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. అందుకే కొండగట్టు ఆయన కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, ఓ అభయహస్తం. తాను నమ్మిన దైవం కొలువున్న క్షేత్రం అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకోరు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం కోరుకోవడంతో ఆగిపోలేదు, కార్యాచరణకు సిద్ధమయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టుకు 100 కోట్లు ప్రకటించినా అవి మాటలకే పరిమితమయ్యాయి. నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత పవన్ తన సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు సరైన సమయం కోసం వేచి చూశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తనకున్న పరిధిని హిందూ ధర్మ పరిరక్షణ అనే విస్తృత లక్ష్యం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ధర్మానికి సంబంధించిన అంశమని ఆయన భావించారు. పవన్ కళ్యాణ్ చొరవతో డిసెంబర్ 13, 2025న టీటీడీ వర్క్స్ కమిటీ సమావేశమై 35.19 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదిస్తూ బోర్డు ముందు ఉంచాలని సిఫార్సు చేసింది. డిసెంబర్ 16, 2025న టీటీడీ బోర్డు తీర్మానం సంఖ్య 612 ద్వారా ఈ మహా కార్యానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండగట్టు స్వరూపం సమూలంగా మారబోతోంది. ఇక్కడ అత్యంత స్ఫూర్తిదాయకమైన కోణం ఏంటంటే సరిహద్దులను చెరిపేసిన భక్తి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, ఆలయం ఉంది తెలంగాణలో. అయినా ధర్మానికి, భక్తికి రాష్ట్రాలు, రాజకీయాలు అడ్డు కావని ఈ సంఘటన నిరూపించింది. సో ఇది కేవలం ఓ 35 కోట్ల ప్రాజెక్టు కాదు, ఇది ఓ భక్తుడి కృతజ్ఞత, ఓ నాయకుడి దార్శనికత, ఓ పుణ్యక్షేత్ర పునర్వైభవానికి నాంది. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ యజ్ఞం కొండగట్టు చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ నిర్మాణాలు పూర్తయి భక్తుల కష్టాలు తీరిన రోజు ఆ అంజన్న ఆశీస్సులు పవన్ పైనే కాదు, ఈ సత్కార్యానికి సహకరించిన ప్రతి ఒక్కరిపై ఉంటాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
పవన్ చొరవతో కొండగట్టు అంచన్న భక్తుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ 29న ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడి వసతుల లేమిని గమనించారు. ఆలయ నిర్వహణలో ఉన్న సుమారు 35 గదులు కూడా ఏమాత్రం సౌకర్యవంతంగా లేవు. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు కనీసం తలదాచుకునే చోటు దొరకడం లేదు. రాత్రిపూట బస చేయాలనుకునే భక్తులు గదులు దొరక్క ఆరు బయటనే నిద్రించాల్సి వచ్చేది. ఉన్న కొన్ని గదుల్లో నీటి సరఫరా, మరుగుదొడ్ల వంటి ప్రాథమిక సదుపాయాలు మృగ్యమయ్యాయి. 20 గదుల మారుతి నిలయం సహా పాత గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు కనీసం తలదాచుకునే చోటు దొరకడం లేదు. కొండగట్టులో టీటీడీ నిధుల ద్వారా 100 గదుల నిర్మాణం చేస్తామని మాటిచ్చారు. అనుకున్న వెంటనే టీటీడీ ద్వారా పవన్ నిధులు మంజూరు చేయించారు. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో టీటీడీ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఇప్పుడు టీటీడీ నిధులతో నిర్మించబోయే ఆధునిక ధర్మశాల భక్తుల దశాబ్దాల నాటి కష్టాల్ని తీర్చనుంది. ఆ పనులకు స్వయంగా పవన్ భూమి పూజ చేయనున్నారు. తెలంగాణలోని టెంపుల్కు పవన్ భూమి పూజ చేయడం సాధారణ విషయం కాదు కదా. జనవరి 3వ తేదీన 96 గదుల ధర్మశాల మాల విరమణ మండపానికి భూమి పూజ జరగనుంది. భక్తుల వసతి కష్టాలు తీర్చే ఈ నిర్మాణంతో కొండగట్టు అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కొండగట్టు అంచన్న భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా హనుమాన్ దీక్షలు చేపట్టే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దీక్షా విరమణ మండపం, అత్యాధునిక వసతులతో కూడిన సత్రం నిర్మాణానికి ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టుని టీటీడీ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు 35,19,00,000 రూపాయలతో ఈ ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచొచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలు కొండగట్టు ఆలయ చరిత్రలో భక్తుల సౌకర్యాల పరంగా కీలక మైలురాయిగా నిలవనున్నాయి. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ అధికారులు, జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా పోలీసులు కూడా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వై జంక్షన్ సమీపంలోని ఘాట్ రోడ్డు పక్కన స్థలాన్ని సిబ్బంది చదును చేయిస్తున్నారు. తర్వాత జేఎన్టీయూ కళాశాలలో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చిస్తారని సమాచారం. రాజకీయ హడావిడికి దూరంగా ఈ కార్యక్రమం జరగనున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టుకు కొత్త రూపు రానుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు పవన్ చెక్ పెట్టారు. ఈ శంకుస్థాపనతో ఒక నాయకుడంటే ఎలా ఉండాలో మరోసారి పవన్ నిరూపించారు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనే హీరో అని రుజువు చేసుకున్నారు. ఏదేమైనా పవన్ చూపిన చొరవతో పవన్ అభిమానులే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.